సూపర్. ముక్కాయ్ బిర్యానీ సూపర్. చికెన్ బిర్యానీ పొద్దుకి 10 అవుతుంది ఇంకా లేవలేవా పంది లెక్క మొక్క కట్టుకపోన్నాడు ఎట్లా కొట్టుకొని పో. ఇదంతా కలనా ఇంట్లో అన్నారు కనీసం కలనా అయ్యారు హలో చెప్పరా. ఏరా నాకు షుగర్ వచ్చింది మా అవ్వకి చెప్తావా అబ్బే? మరి నా దగ్గర తీసుకున్న పైసలు ఇవ్వకపోతే అట్లా చెప్తా. నీ అబ్బా రోజు కాకరకాయ కూర యాపకాయ పులుసు తినలేక సత్తున్నా. అంతేనారా నీకోసం కొత్తగా కాకరకాయ తొక్కు వేపకాయ లాంటి చేసి పెట్టమన్నాని. ఆహా అందుకేనా అరువు మీద యాపకాయలు అరువు బయట కాకరకాయలు ఎడబెట్టింది. అందుకే నువ్వు గిట్ట నా పైసలు నాకు పంపలేమనుకో, నువ్వు చెప్పుకోలేని చోట కుక్క అరిసిందని చెప్తాను. దెబ్బకి ఆడదంతా సుక్క ముక్క బంద్ చేసి మెడలు కోసేసి గుమ్మని కట్టేస్తారు. నీ అబ్బా చూసుకో మరి. అరే మరి 30 రూపాయల కోసం మారా. 30 రూపాయలు అంటే పైసలు కావారా? అయినా 2 రోజులకు మించి నా పైసలు ఎవరి దగ్గర ఉంటే నాకు నిలబట్ట తెలుసా. అరే నువ్వు ఫోన్ పెట్టు, నీకు ఫోన్ పే చేస్తా, నా నంబర్ డీల్ చేయి. మరి దావతికి రావారా? సరే ఇప్పుడు అది కానీ దాతనండి. నువ్వైతే ఫోన్ పే. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మరి? ఏడుంటారా ఏంటి? సరే. అలా ఓళ్ళున్నారా అంటే అంతా చూస్తున్నావు. అడవులు నూనె తోరుకుంటారా? అడవులను ఉంటే నీ దోల తీర్చేస్తారు. అందుకే ఓన్లైన్ టైం వేసి లైన్ వేసి ప్రాక్టీస్ చేస్తున్నా. ఏడ్సావు లేదో నువ్వు లైన్ ఎత్తున్నట్టు లేదు. మరి వాళ్ళ ఇంటికి చేతబడి ఎత్తున్నట్టున్నది. అవునారా పోయింది ఓన్లేదు. మరే సరే కానీ నువ్వేం తిట్టచ్చు? నువ్వు దావత్ అన్నారా? దావత్ ఏం చేద్దామని? ఏముందిరా కోడి కూర పేలాను. ఎప్పుడు కోడి కూర పేలాలేనారా? మరి ఏం చేద్దామంటావు నువ్వే చెప్పు. అదేరా నేను సుఖ ఆలోచిస్తున్నా. అట్లా కాదు కానీ ఆడ కూర్చొని ఆలోచిద్దాం. ఎడ కూర్చుందాం రా మరి. నాడు ఆడ కూర్చుందాం. ఈయనేరా. సరే మరి ఏం చేద్దామంటావు? అరే ఏం చేసుకున్నా కానీ వెరైటీగా చేసుకున్నాం. వెరైటీగా అంటే అరే బిర్యానీ చేసుకుందాం రా. అరే బిర్యానీలో వెరైటీ ఏముందిరా? ఇంకేదైనా ఆలోచించు. అంటే కుండ బిర్యానీ చేసుకుందాం రా. చేసుకుందాం కానీ మనకి ఏ రాదు కదా. రాదు కానీ ఎట్లా ఒక తీరు వేసుకోవాలా? నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా చేసేటోళ్ళు? నాకు తెలిసిన వాళ్ళు ఉంటారా? వాళ్ళని కుండ బిర్యానీ వాళ్ళని చేస్తే మంచిగా ఉంటుంది. నేను లేనారా? మీకు ఎందుకురా టెన్షన్? ఎవరు రా అదే? ఆయ్ మామ నీకు అవుతుందా? నాకెందుకు చేయరాదురా, మస్తు చేసుకుంటూ వచ్చినా నేను. మస్తు చేసినావు కానీ కుండ బిర్యానీ ఎప్పుడైనా చేసినావా? అరే నేను దుబాయ్లో ఉన్నప్పుడు వారంకి ఒకసారి వండుతుంటాం రా కుండ బిర్యానీ. ఆయా దుబాయ్లో కుండలు ఉంటాయా? దుబాయ్లో కుండలు లేవని చెప్తే వీళ్ళు నన్ను దావత్కు తోలుకపోరు. వీళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి. అవునరా ఉంటాయి, ఎందుకు ఉండయి? దుబాయ్లో కుమ్మరోళ్ళు ఉంటారా? వీళ్ళు ఏదో ఒకటి అడుక్కుంటూ ఉంటున్నారు. ఉంటారా? వాళ్ళని కుమ్మరోళ్ళు అనరు. మరి ఏమంటారు వాళ్ళని? వాళ్ళని షేక్ కుమ్మరోళ్ళు అంటారా. అరే మా కుమ్మరోళ్ళు దుబాయ్లో కూడా ఉన్నారా? ఏం సాగులే దావత్ పోదామా లేకపోతే ఇట్లనే ముచ్చట్లు ఆడదామా? పోదాం నడు. మరి అదే మాన కాలుతాడున్నా మరి పైసలు ఇవ్వవా దావత్కి? అరే రేపు ఇత్తా కదరా, నేను ఎటు పోతా? ఇత్తడుగా రైట్ పోతారా? నడురు మరి దావత్ లేట్ అయితే వెళ్ళిపో. అరే మెల్లగా రా, జారి పడేరీడా. పడ్డావారా? జల్దీ లేచిరా. పోదాం. ఇదంతా సాపు చేయర్రి, అగ్గంట పెట్టుర్రి, కుండల నీళ్ళు గరం పెట్టుర్రి, నేను ఎడ్లు కట్టేసేస్తా.
గిరాక్ వచ్చిందిరా చేరి చేరి జల్ జల్ చేరి. అరే నువ్వు ఇక్కడ అడకరా పో, నువ్వు నేను ఆ గంట పెడతా పో. కుండలో నీళ్ళు అంపేసి బియ్యం కడకరా పో. అరే తేజ కూరగాయలు పోయిరా నువ్వు. అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావే? చెప్పింది చేయర్రి, మరి లేకుంటే చేసుకోరు, మరి నేను పోతా మరి. ఆ చేస్తలే బిర్యానీ చేస్తానే ఇంత ఉబ్బుతున్నావు, అంటికి రాకపోలా అప్పుడు చెప్తా నీ సంగతి. అరే చేసినాక చూడురా ఎట్లయితుందో బిర్యానీ. సరే చూస్తా చూస్తా. అరే తేజ మెంతికూర పుదీనా తెంపవురా. నీ అవ్వ అన్నీ నాతో వేపిస్తున్నావు, నువ్వైతే బిర్యానీ మంచిగా వేయకపోలా అప్పుడు చెప్తా నీ సంగతి. అరే అక్షయ్ చికెన్లా మసాలాలన్నీ కలుపు. ఆయ్ పొయ్యి మీద ఇంకెంతసేపు ఉంచుడే? అరా కిరణారా చికెన్ ఓ గంట సేపు అని ఉడకాలరా. బిర్యానీ అంటే ఒక 20 నిమిషాలేమో ఉడికిస్తారు కానీ గంట సేపు ఉడికిస్తారా? అరే ఇది కుండ బిర్యానీ రా, గంట సేపు అన్న ఉడికే పడతాయిరా, లేకుంటే ఏడు ఉడుకుతుందిరా. A few minutes later. ఇంకెంతసేపే? మంటనే పెడతలేరు కదరా, ఏడుకెళ్ళరా జల్దీ అవుతుంది. కూరగాయలు మంట పెడతలేరు, పెడతలేరు, ఏడుకెళ్ళి అవుతుంది జల్దీ. పోరి పోరి కట్టెలు లేపోరు, ఇంకొని కట్టెలు లేపోరు. అవురా ఇంతగానో మంట పెడుతున్నాం కానీ బిర్యానీ ఉంటుంది ఉడిపిస్తా. జయమామ కేచ్చిరా మా చేస్తారు జయమామ. ఆవేమో మాడుతున్నట్టు ఆసన వస్తుంది. అరే అది బిర్యానీ రా, ఎందుకు మారుతుందిరా, అట్లనే ఆసన వస్తుంది. One hour later. అరే అయింది, మీరు చేతులు కడుకొచ్చుకోపోర్రా. ఇదేంటి మొత్తం మాడిపోయినట్టుంది. ఇది చూసిర్రు అనుకో కూరగాయలు నా సాగు చేస్తారు, మెల్లగా రప్పించుకోవాలా. అరే ఏం లేదు, కొంచెం అంత ఉడకాలా, 2 నిమిషాలు అయినాక దించేయర్రా. ఎట్లా వచ్చినాయట నేను చూసేస్తా. సరే సరే. Five minutes later. అమ్మ మొత్తం మాడగొట్టిరా, మెల్లగా పిచ్చుకున్నారు రాజయ్య అన్న. అవునంటే మస్తు తిందాం అనుకున్నా, మొత్తం ఆడబెట్టిపోయింది. నీ అవ్వ మట్టికుండ బిర్యానీ అంటే మాడు బిర్యానీ చేసి పోయికినారా. అవునంటే మొత్తం ఆడింది కదా, ఎట్లరా మరి ఇప్పుడు? నీ అవ్వ ఎప్పుడు దావం చేసుకున్నా నేనే తిన్నారా. ఏ పోనరా, ఇంకొక పని మళ్ళీ చేసుకుందాం. నీ అవ్వ ఇంకోసారి దావదండి నన్ను చెప్పు తీసుకోనట్టు. బాగా ఫీల్ అయినట్టున్నాడు, బిర్యానీ మీద బాగా ఆశ పెట్టుకున్నాడు. అయినా 2 రోజులకు మించి నా దగ్గర రోజు కాకరాయ కూర, యాప కూర, యాపకాయ పులుసు తిన్నాక చేస్తున్నా. మరి నా దగ్గర ఉన్న పైసలు తీసు. కెమెరా నువ్వు చెప్పుకోలేనా? అందుకే ఓన్లైన్ టైం వేసి లైనే. అరే యాక్షన్ ఆయన యాక్షన్. అరే అరే యాక్షన్. అయినా 2 రోజులకు మించి నా పైసలు ఎవరి దగ్గర ఉంటే యాక్షన్. అయినా 2 రోజులకు మించి నా పైసలు యాక్షన్. అనావే యాక్షన్. 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 యాక్షన్ చేసుకుందాం కానీ మనకేరాదు కదా. రోలింగ్ కెమెరా
యాక్షన్ యాక్షన్ ఉంటారా వాళ్ళని కుమ్మరోళ్ళు అనరు. నాకు రాదు. యాక్షన్ పోదాం. ఆయనకి అయ్యుడు. ఓకే కెమెరా డైలాగ్ అన్ని అన్ని యాక్షన్ యాక్షన్ అరే ఉండని మీద పెట్టిన పొయ్యి మీద. యాక్షన్ సరే సరే గొంతు పోయింది. రోలింగ్ కెమెరా ఏడుతున్నట్లేదు. రెడీ కెమెరా యాక్షన్ డైలాగ్ రోలింగ్ కెమెరా యాక్షన్ ఇక కుండ బిర్యానీ అంటే మాడుకుండ బిర్యానీ చేసిపోయింది కదరా.